పవన్ కళ్యాణ్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న అంశం తాను ఒక కాపు ప్రతినిధిని ఎస్ కాపు సామాజిక వర్గానికి నేను ఒక ప్రతినిధిని అన్నట్టుగా ఒక లీడర్ అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదా, మరి ఇదేమి పనిచేయదంటారా ఈ ఎన్నికల్లో? నేను మీకు ఒక విషయం చెప్తానండి. నేను కూడా చాలా చేశాను. నేను అన్ని వర్గాలకి భగవంతుడి సేవ వల్ల జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని రకాలుగా నాకు సేవ చేసే అవకాశం వచ్చింది. మేము అన్ని వర్గాలకి చూసాం. ఇక్కడ కులం గురించి ఒక్క విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒక మనిషికి పేరు పుట్టిన తర్వాత వస్తుంది, ఒక మనిషికి పేరు ప్రతిష్టలు పెరిగిన తర్వాత వస్తుంది, ఒక మనిషికి విద్యా సంస్కారాలు పెరిగిన తర్వాత వస్తుంది. బట్ కులం అనేది అమ్మ కడుపులో పడినప్పుడే వస్తుంది. మతం మార్చొచ్చు కానీ కులం మార్చలేము. ఊరు మార్చొచ్చు, దేశం మార్చొచ్చు, మతం మార్చు, బట్ నీ కులం నువ్వు ఎప్పుడు అమ్మ కడుపులో పడ్డావో అప్పుడే నీకు వస్తుంది. కాబట్టి ఆ కులంలో పుట్టినగా ఆ కులానికి నేను మేలు చేసేదానికి చూస్తాను కానీ రాజకీయంగా నేను ఒకే కులం మీద ఆధారపడను. తప్పకుండా నేను ఏదైతే సంబంధించిన క్యాస్ట్లో ఉన్నానో ఆ క్యాస్ట్ ఆడపడుచుగా నన్ను కూడా అభిమానిస్తారు. అట్లాగే అన్ని కులాలు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ డెఫినెట్గా వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు, గతంలో ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను ఓన్ చేసుకుంటారు. రాజకీయాల్లో కులాల ప్రసక్తి అనేది లెక్కలకి ఏదో పనిచేస్తాయి కానీ రేపు గెలుపు ఓటములకి అంత పనిచేవేమో అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రత్యర్థికి గతంలో కూడా అట్లాగనుకునే చేస్తే వేరే రకంగా వచ్చింది. ఇవాళ మళ్ళీ అలాగే లెక్కలు వేసుకుంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. నేను నా ప్రయత్నం చేస్తాను, ప్రజలు డిసైడ్ చేస్తారు, ప్రజలు నన్నే డిసైడ్ చేస్తారు, మా పార్టీనే డిసైడ్ చేస్తారని నేను ధీమాగా చెప్పగలను. ఎందుకంటే ప్రజలతో నాకున్న సత్సంబాలు అలాంటివి. రైట్. అదే సమయంలో పవన్ ఏం ఒంటరిగా రావట్లేదు, వస్తూ టీడీపీని బీజేపీని కూడా వెంటేసుకుని వస్తున్నారు. అంటే మీరు ఢీకొంటుంది కేవలం పవన్ కళ్యాణ్నో ఒక కాపు సామాజిక వర్గం ఆయన చెప్పుకుంటున్న నాయకుడినో ఒక సినిమా స్టార్నో కాదు. ఇక్కడ ఇటువైపు చంద్రబాబు ఉన్నారు, అటువైపు బీజేపీ ఉంది. ఈ ముగ్గురు కలయికని మీరు ఢీకొనాలి. ఇది అంటే ఒక పిఠాపురంకే పరిమితం కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా వెనక్కి నెట్టేయాలని ఒక పెద్ద ప్రయత్నమే జరుగుతుంది. అందుకోసమే పార్టీలు ఏకమవుతున్నారు, వ్యక్తులు ఏకమవుతున్నారు. ఒక పక్క జనసేన, ఒక పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, మొత్తం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా వాళ్ళ ఎజెండా ఒక్కటే చూడండి. ఎక్కడైనా పాజిటివ్గా వెళ్తాం, నేను పాజిటివ్గా వెళ్తున్నాను, నేను నెగ్గుతాను. ఖచ్చితంగా జనం మద్దతుతో, జగన్ ఆశీర్వాదంతో, జనం ఓట్లతో నేను నెగ్గుతానని పాజిటివ్గా వెళ్తున్నాను. అంతేగాని ఎవరినో ఓడిస్తానని చెప్పట్లేదు, ఎవరినో అణగదొక్కేస్తానని చెప్పట్లేదు, ఎవరినో బయటికి గెంటేస్తానని చెప్పట్లేదు, ఎవరినో ఇక్కడ నుంచి తరివేస్తానని చెప్పట్లేదు. ఎస్, నేను ప్రజలకి సేవ చేస్తాను, ప్రజల మద్దతు పొందుతాను, ప్రజల కోసం నేను నెగ్గుతాను. నేను నెగ్గిన తర్వాత ప్రజల్ని నెగ్గిస్తాను. ప్రజలు గర్వంగా నేను పలానా వాళ్ళకి ఓటేసాం కాబట్టి మేము ఈ పని చేయించుకోగలుగుతున్నాం అనే విధంగా మేము పనిచేస్తాం. కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ అంత నెగిటివ్ ఉంటే అందరూ కలవాల్సిన పనే ఉంది. ఎవరికి వాళ్ళ సీట్లలో పోటీ చేయొచ్చు, వాళ్ళు గెలవచ్చు, వాళ్ళు సీట్లు పెట్టచ్చు, అసెంబ్లీలోకి వెళ్ళచ్చు, పార్లమెంట్లోకి వెళ్ళచ్చు. ఇవాళ కూడా నివేదికలు ఏం చెప్తున్నాయి? హైయెస్ట్ సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, పార్లమెంటు హైయెస్ట్ సీట్లు అసెంబ్లీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తున్నాయని చెప్తున్నారు. కాబట్టే మీరు ఒకళ్ళకొకళ్ళు చేయి పట్టుకుని, ఒకళ్ళకొకళ్ళు గట్టిగా చెయ్య పట్టుకుని ఏమైనా సరే ఒకళ్ళు కొట్టలేం బాబోయ్ ఇన్ని అందరూ కలిసి ఏదో కొడదామని చూస్తున్నారు. బట్ కొడదామని చూస్తే అవతల ఉన్నది మామూలు కాదు, పెద్ద కొండ. అది ఎవ్వరూ కొట్టలేరు. ప్రజల మద్దతుతో మళ్ళీ డెఫినెట్గా 2024లో జగన్మోహన్ రెడ్డి గారే అధికారం పొందుతారు, ప్రజలకి మళ్ళీ సేవ చేస్తారు, ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు మళ్ళీ అమలు చేయగలుగుతారు.